నిన్న అసెంబ్లీలో హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి అనేక సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా నాయకుడు మా ప్రాణమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రజానికం ఆయనకి ఓటేసిన ప్రజానికం ఎవరైతే బాలకృష్ణ గారికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి తల దించుకునేలాగా ఈరోజు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిజంగా ఎంతో సిగ్గుచేటి విషయం. ఈరోజు మాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైనా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా మాకు దైవంతో సమానం. మేము ప్రేమిస్తాం, గౌరవిస్తాం, అభిమానిస్తాం. ఈ రోజుకి గారు రామారావు గారు కుటుంబ సభ్యులుగా మీకు గారు ఆ గౌరవం ఉండేది. కానీ నిన్న మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎంత సిగ్గుచేతనంగా ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి మీరు గమనించారా అని చెప్పి ఈరోజు బాలకృష్ణ గారిని మేము అందరం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన నాయకుడు ఎవరు ఉందంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. మీ బావగారైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఎప్పుడైనా ఒక్క ఆలోచన చేశారా రామారావు గారి పేరు పెట్టాలని చెప్పని? ఏ పథకంకైనా లేకపోతే రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏ కార్యక్రమం అయినా 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరోజైనా పెట్టారా? మేము గర్వంగా చెప్తాం. ఆ రోజు 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ₹2 కిలో బియ్యం చెప్పినప్పుడు గారు దమ్ముగా ధైర్యంగా రామారావు గారు చేసిన పథకం ఈరోజు నేను మళ్ళీ చేస్తానని చెప్పిన గొప్ప మనసున్న నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో మా విజయవాడ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అదే కాదు, 5 సంవత్సరాలు మీ బసవతారకమ్మ ట్రస్ట్కి కానివ్వండి, మీ సినిమాలకు కానివ్వండి, అన్నిటికి గారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు గారు అడ్డు చెప్పకుండా మీకు అన్ని విధాలుగా మీకు సహకరించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బాలకృష్ణ గారికి అలవాటు ఆయనకి మంచి చేసిన వ్యక్తుల్ని, ఆయనకి హెల్ప్ఫుల్గా చేసిన వ్యక్తుల్ని మాట తూలినారే, ఇది బాలకృష్ణకు అలవాటు ఉంది. మీ అందరి గారు గుర్తే ఉంటుంది, ఇందిరాగాంధీ స్టేడియంలో ఆ రోజు ఒక కార్యక్రమం చేసేవారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా. ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో బాలకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నీకు హిందీలో చెప్తేనే అర్థమవుతుంది కదా అని చెప్పని ఆ రోజు నరేంద్ర మోడీ గారి తల్లిని బూతులు మాట్లాడింది ఆ రోజు బాలకృష్ణ. మరి అదే నరేంద్ర మోడీ గారిని వాటేసుకున్నారు. 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అనేక లబ్ధి పొంది మీ సినిమాల రూపంలో కానివ్వండి, మీ వ్యాపారాల రూపంలో కానివ్వండి, అనేక విధాలుగా లబ్ధి పొంది ఈరోజు సిగ్గుమాలతనంగా దిగజారిపోయి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన విధానం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గారా మిమ్మల్ని